రామ్మూర్తి మంగళ ఇద్దరు బాగీని చూసి శ్రీమంతం గురించి అడగడానికి అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఫ్రూట్స్ని అక్కడ టేబుల్ పై పెట్టగానే కూర్చోండి మామయ్య గారు అని అమర్ రాథోడ్ ఇద్దరు అక్కడికి వస్తారు. బాగీ కూడా స్టెప్స్ దిగుతూ వచ్చిన వాళ్ళ నాన్న రామ్మూర్తిని చూసి నాన్న అంటూ పరుగున రామ్మూర్తి దగ్గరికి వచ్చి గుండెలపై వాలిపోతుంది. కూతుర్ని ప్రేమగా దగ్గరగా తీసుకుంటాడు రామ్మూర్తి. ఇక అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చెప్పండి మామయ్య గారు అని అమర్ అడుగుతూ ఉండగా అది బాగీకి 9 నెలలు పడ్డాయి కదా బాబు అనగానే అవును మామయ్య అంటూ ఉంటాడు అమర్. బాగీకి సీమంతం చేయాలి అనుకుంటున్నాను అని అమర్ అనగానే చెయ్యండి మామయ్య గారు అంటూ ఉంటాడు అమర్. అది కాదు బాబు, బాగీ సీమంతం మా ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు రామ్మూర్తి. వీల్లేదు మామయ్య గారు, దానికి నేను ఒప్పుకోను అని అమర్ అనడంతో రామ్మూర్తి మంగళ బాగీ ముగ్గురు షాక్ అవుతారు. మీరు ఒప్పుకుంటారని ఆశగా వచ్చాను బాబు అని రామ్మూర్తి అంటూ ఉండగా లేదు మామయ్య గారు, మీ మనసు గాయపడినా మీరు నొచ్చుకున్నా కూడా నేను ఆ రిస్క్ తీసుకోలేను అని అమర్ అనడంతో సరే బాబా అయితే ఇక నేను వెళ్తాను అని అంటూ అలిగి కోపంగా రామ్మూర్తి మంగళ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు. నాన్న నాన్న అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది బాగీ. కానీ అమర్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇక సీమంతం ఎక్కడ జరుగుతుంది? రామ్మూర్తి సీమంతం చేయడానికి అమర్ ఒప్పుకుంటాడా? ఆ ఊరికి వెళ్ళిన బాగీకి ఏదైనా అపాయం జరుగుతుందా? అమర్ కాపాడుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.